స్వామి మేము మీకోసం పాడుతున్నాం. మరి మీరెవరి కోసం పాడుతున్నారని రమణ మహర్షిని శిష్యులు అడిగినప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటి? ఇది మనందరికీ వచ్చేటువంటి ప్రశ్నేనమ్మా. లోకంలో కొంతమందిని మనం మహానుభావుల కింద పరిగణిస్తాం. వాళ్ళనే మనం దైవాల కింద భావిస్తాం. వారే దేవుడు. దేవుడు మళ్ళీ ఇంకొకరి గురించి ప్రార్థన చేయటం ఏమిటి? దేవుడు అంటే మనకి వరాలిచ్చేటువంటి వాడిగా ఉండాలి, కానీ మనం కోరుకున్నది అనుగ్రహించేవాడిగా ఉండాలి, కానీ మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేటువంటిది భక్తుడికి సంబంధించింది, దేవుడికి సంబంధించింది కాదు. మనం రమణ మహర్షిని దేవుడి కింద మనం భావిస్తూ ఉన్నాం. మరి దేవుడైనటువంటి రమణ మహర్షి ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఇదే ప్రశ్న ఆయన జీవించి ఉన్నటువంటి కాలంలో శిష్యుల్లో కొంతమంది అడిగారు. వీళ్ళు రమణ మహర్షిని ప్రార్థన చేస్తున్నారు, శ్రీ రమణాయ నమః, శ్రీ రమణాయ నమః అని చెప్పి. ఆయన అసలు అది పట్టించుకోవటంలా. ఆయనేమి నన్ను ప్రార్థన చేయండి ఇలాంటివి ఎప్పుడు ఆయన చెప్పను కూడా చెప్పలేదు. ప్రార్థన చేసుకుంటారు, చేసుకోండి అన్నారు. ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన పూజ చేసుకుంటున్నారు, అరుణాచలేశ్వరాయ నమః అని. ఏమనుకుంటున్నారు? అరుణాచలేశ్వర అనుకుంటున్నారో లేకపోతే మనసులో ఏమనుకుంటున్నారో, మొత్తానికి ఆయన పెదవులు కదులుతున్నాయి. ఆయన కూడా వీళ్ళలాగానే జపం చేస్తున్నారు. ఉండబట్టలేక ఒక శిష్యుడు రమణ మహర్షిని అడిగారు, స్వామి మేము నీ గురించి ప్రార్థన చేస్తున్నాము, మీరేమో వేరే వారి గురించి ప్రార్థన చేస్తున్నారు, మీరెవరి గురించి ప్రార్థన చేస్తున్నారు అని అంటే, మీరెవరి గురించి ప్రార్థన చేస్తున్నారో నేను కూడా ఆయన గురించే ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎటువంటి సమాధానం చెప్పారు. మీరు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారో నేను కూడా ఆయన్ని గురించే ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నారు? రమణ మహర్షి గురించి ప్రార్థన చేస్తున్నారంటే అంతటా నిండి ఉన్నటువంటి నేనైనా నేను అనేటువంటిది ఆయన. రమణ మహర్షి యొక్క జీవన్ మంత్రం ఏంటమ్మా? నేను ఎవరో తెలుసుకోవటం. అంటే నేను అనేది పరమాత్మ యొక్క అంశాన్ని, ఆ నేనుని తెలుసుకోవడానికి ప్రతి వాళ్ళు కూడా అన్వేషణ చెయ్యాలి అని చెప్పి ఆ పరమాత్మని గురించి మీరు చేస్తున్నారు. కాకపోతే మీరు దేహానికి చేస్తున్నారు, నేను సత్యానికి చేస్తున్నాను అన్నారు. అంటే ఈ రమణుడు అనేటువంటి ఒక దేహం, శరీరం ఉంది కదా, ఈ శరీరాన్ని ఉద్దేశించి ఈయన దైవాంశ సంభూతుడు అనుకొని ఈ దేహాన్ని ఉద్దేశించి మీరు పూజ చేస్తున్నారు, పాటలు పాడుకుంటున్నారు. నేను సత్యాన్ని గురించి ప్రార్థన చేస్తున్నాను. సత్యం అనేటువంటిది నశించిపోవడం, అది ఎప్పుడు సత్యం శివం సుందరం. సత్యం అనేటువంటిది ఎప్పుడు నశించిపోనటువంటి దాన్ని సత్యం అంటారు. ఎప్పుడు స్థిరంగా ఉండేటువంటిది. భగవంతుడి యొక్క గుణాల్లో మొట్టమొదటిది సత్యం, రెండోది శుభం, మూడోది సుందరం. కాబట్టి నేను సత్య పదార్థం గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, మీరేమో నశించిపోయేటువంటి దేహాన్ని గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు అని విడమర్చి చెప్పారు. మొత్తానికి స్వామివారు చెప్పింది ఏంటంటే, రమణ మహర్షి చెప్పింది, అందరం కూడా సచ్చిదానంద స్వరూపుని గురించి ఎప్పుడూ కూడా మనం ప్రార్థన చెయ్యాలి. మనుష్యుల ఆకారంలో ఉన్నటువంటి దాన్ని ఎప్పుడూ కూడా మీరు ప్రార్థన చేయకండి. అది ప్రాథమికమైనటువంటి మెట్టు. సత్యమైన పదార్థం ఎక్కడుందో వెతుక్కోండి, అది మనలోనే ఉంది. దాన్ని అన్వేషణ చేయండి, నేను అన్వేషించండి. ఇది రమణ మహర్షి యొక్క బోధ.